వైజాగ్ టెక్ బుక్ స్వాగతం. నేను మీ నాగభూషణ్ గంట్ల. ఈరోజు పవర్కి సంబంధించి కానీ, రెసిస్టెన్స్ సంబంధించి కానీ, కరెంట్ సంబంధించి కానీ మిగతా ఏ రెండు ఇచ్చినా మనం ఈజీగా వాటిని కనుక్కునే టేబులర్ ఫామ్ అండి ఇది. ఈ టేబులర్ ఫామ్తో ఆల్రెడీ 2 ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ మనకి ఎలాగైనా ఇవ్వచ్చు. ఇక్కడ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మనకి చెప్తున్నది ఏంటి? ఏ కరెంట్ ఆఫ్ 20 మిల్లీ యాంప్స్ ఫ్లోస్. ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? ఐ ఈజ్ ఈక్వల్ టు 20 మిల్లీ యాంప్స్ అవుతుందంట. నెక్స్ట్ in a 1 kilo ohm resistor, R is equal to 1 kilo ohm resistor లో వాట్ పవర్ డిసిపేటెడ్ P is equal to ఎంత అని అడుగుతున్నాడు అండి ఇక్కడ. సో మనకి ఇక్కడ టేబులర్ ఫామ్ చూసుకోండి. ఇక్కడ మనం పవర్ కనుక్కోవాలి. ఇక్కడ మనకి I ఉంది, ఇక్కడ R ఉంది. సో P is equal ఫార్ములా ఏంటంటే ఈ టేబులర్ ప్రకారంగా P is equal to I square R. సో P is equal to I square R అవుతుంది. సో ఇక్కడ P is equal to I ఎంత అండి? 20 మిల్లీ యాంప్స్ అంటే డివైడెడ్ బై 1000 వేసుకుందాం. ఇంటూ 20 మిల్లీ యాంప్స్ బై డివైడెడ్ బై 1000 ఇంటూ ఆర్ కదండి, 1 ఓమ్ కదా, ఇంటూ 1000. కిలో అంటే ఇంటూ 1000 అవుతుంది, మిల్లీ అంటే డివైడెడ్ బై 1000 అవుతుంది. ఇది తీసేద్దాం. 20 400 డివైడెడ్ బై 1000. యాక్చువల్గా సున్నాలు తీసేయచ్చు, కానీ నేను ఏం చేస్తానంటే సింపుల్గా మీకోసం ఆప్షన్ ఎందులో ఉందో చూసి నేను 400 మిల్లీ వాట్స్ అని రాస్తాను. ఇదేంటి? పవర్ కదా. P ఈజ్ ఈక్వల్ టు 400 మిల్లీ వాట్స్ అవుతుంది అనమాట. సో ఈ ఫ్రాక్షన్స్ అవి డిస్మెల్స్ అవి చేయడం కోసం మన ఛానల్లో ఆల్రెడీ ఫ్రాక్షన్స్ అండ్ డిస్మెల్స్ అనే ఒక అంటే ఇవన్నీ మీకు తెలుసు. నేను వీడియో ఎలా చేస్తానంటే బేసిక్ లెవెల్లో చెప్తున్నాను అనమాట. అంటే ఒకవేళ మీరు ఎగ్జామ్లో మీకు ఫార్ములా తెలిసినా ఒకసారి ఇవి తప్పు చేసేస్తుంటాం. ఇవి తప్పు చేయకుండా ఉండడం కోసం ఇవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే, మీకు తెలియదని కాదు. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.